మహాశివరాత్రికి బీపీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఆరంభమైంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసం కూడా అయిపోయింది. ఇకపోతే ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసం మాస ఫలాలు. ఇక మాస ఫలాల్లో మనకి మారేటువంటి గ్రహాలు కావచ్చు, దశ అంతర్దశల స్థితిగతులు కావచ్చు, ఈ యొక్క నక్షత్ర పరిమాణం కావచ్చు, ఇక ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే దాని గురించి ఒకసారి మనం పరిశీలన తీసుకోవాలి. ముందుగా మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహ ఛాయలు. బుధ గ్రహం మారుతుంది. రవి భగవానుడు అయితే అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా 14 తారీఖు, ప్రతి నెల కూడా 14 లేదా 15వ తారీఖు మారుతూ ఉంటాడు. ఇక చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి, 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. అలానే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే కనుక శుక్రుడు మారుతున్నాడు, అలానే బుధుడు మారుతున్నాడు, అలానే కనుక రవి చంద్రులు మారుతున్నారు, అలానే ఇంకొకరు రాహు కూడా మారబోతున్నాడు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కనుక కుజుడు కూడా మనకి ఈ నెల చివరి ఆఖరిలో మారబోతున్నాడు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో ప్రత్యేకించి రంజాన్ మాసం నెల మొదలవబోతుంది. అలానే మనకి మహాశివరాత్రి అనే పర్వదినాలు కూడా ఇక మనకి మొదలవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పర్వదినాలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకుంటూ, అలానే మనకి మాస ఫలాల కింద మనం చూసినట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఈ యొక్క మాసంలో ఈ ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో బట్టి కర్కాటక రాశి 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది మనం చూసుకున్నట్టయితే కనుక కర్కాటక రాశి వారికి కొంతమేర గ్రహాలన్నీ కూడా శోధిస్తూ ఉన్నాయి. అలానే 2వ స్థానంలో ఉన్నటువంటి కేతు కావచ్చు, అలానే కుంభరాశిలో ఉన్నటువంటి రాహు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థాయి మాత్రం ఏదైతే మారిపోతున్నటువంటి గ్రహాలు ఉన్నాయో వీటి యొక్క స్థితిగతులు అన్నీ కూడా మీ మీద బాగా చూపిస్తున్నాయి. అలానే పెళ్ళిళ్ళు కానటువంటి వారికి ఏదైతే ఉందో పెళ్ళిళ్ళు అయ్యేలా ఉన్నాయి. ఏది మార్చి లోపు లేదా జూలై లోపు, జూన్ లోపు అయితే కనుక ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి. ఒకసారి కూడా పెళ్లి కాని వారికి అయితే ప్రయత్నం చేసుకుని పెళ్ళిళ్ళు అవుతాయి. తూర్పు తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, దక్షిణ తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అయ్యేలా కనిపిస్తుంది. అలానే కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఏదైనా కెమికల్ కంపెనీస్ కానీ, కెమికల్ సంబంధించి కానీ, మోటార్ ఫీల్డ్ కానీ, అలానే కార్లు, బైక్స్ ఇలాంటి షోరూమ్స్లో కానీ, అలానే ఏదైనా ఐఐటి కానీ ఇలాంటి రంగాల్లో కనుక మీరు ఏదైనా రాణించాలనుకుంటే రాణించవచ్చు. అలానే బిల్డర్స్ గాను, అలానే ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసే రంగాల్లోనూ మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు కన్స్ట్రక్షన్ రంగం బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలోనే ఏది ఫిబ్రవరి మాసంలో ఖచ్చితంగా మీరు మొదలు పెట్టచ్చు 19వ తారీఖు తర్వాత. ఎక్కడైనా లాస్ పోయి ఉన్నామండి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకుంటారా? ఈసారి లాస్ పోయేదానికి ఉండదు. లాస్ పోవడం అంటే ఎదుటి వాళ్ళని నమ్మడం ద్వారా మనం లాస్ పోతాం. కానీ ప్రత్యేకంగా మనంగా చేసుకుంటే ఖచ్చితంగా లాస్ పోయేదానికి ఉండదు. మీకున్నటువంటి మొండితత్వానికి, మూర్ఖత్వానికి కొంతమేర మార్చుకుంటే కనుక మార్చిపోయేదానికి ఏమి ఉండదు. కాబట్టి ముందుకు వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళండి. కానీ మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేస్తారో వాళ్ళతో మాత్రం మీకు ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ సంబంధించిన విషయాలు ఎవరికి కూడా షేర్ చేయకండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక దీంతోపాటు మీకు ఏదైతే ఉన్నదో, ఏదైతే సమస్య ఉందో, ఏది ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఈ సమస్యలన్నీ కూడా మీకు పోవడానికి చివరిలో మనం ఇచ్చిన రెమెడీ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి. దీనితో పాటు ఈ యొక్క ఏదైతే భార్యాభర్తల మధ్య తగాదా కావచ్చు, ఇక అప్పు మీరు ఇచ్చేసి అక్కడి నుంచి డబ్బు రాకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఫిబ్రవరి మాసంలో 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే భార్యాభర్తలు ఇద్దరి మధ్యన గొడవలు వేసి వారు కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్య ఉన్నా కూడా మీరు ఇరువురిగా కూర్చొని మాట్లాడటం ద్వారా ఖచ్చితంగా మీకు పరిష్కారం అయ్యేటువంటి మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు కూడా మాట వినకపోతే కనుక 19వ తారీఖు తర్వాత వాళ్ళతో మాట్లాడి చూడండి. ఆస్తి రకంగా సాగాదాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, అవి కూడా మీకు సానుకూలపడే వాతావరణం. తొందరపాటు నిర్ణయాలు అయితే కనుక మీరు తీసుకోకపోవడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా ఒకటే కాదండి, అన్ని రకాల రిలేషన్స్ కూడా మీరు నష్టపోయేదానికి కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. కాబట్టి మీరు ఏది ఉన్నా కూడా కొంతమేర ఆలోచించుకుంటూ ముందుకుండాలి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో కనుక ఏదైనా సరే ఒక ఇండస్ట్రీ కానీ, ఏదైనా ఒక బిజినెస్ కానీ, వ్యాపారం కానీ, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఇలాంటి ఏదైనా సంబంధించిన వ్యాపారం, పూజా స్టోర్స్ లాంటివి పెట్టుకోవచ్చు, కిరాణా షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, ఇలాంటి ఏదైనా ఆలోచన ఉంటే కనుక అప్పు తీసుకురాకుండా మీ దగ్గర ఉన్నంత వరకు డబ్బులతో పెట్టుకోండి. దానికి దినదిన అభివృద్ధి అయితే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో ఇలాంటి ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకా కూడా మీకు నరదిష్టి, నరఘోష కానీ, శత్రుభయం, శత్రుపీడ కానీ, లేదా ఆరోగ్య సమస్యలు కానీ, పితృదోషాలు కానీ, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, గ్రహదోషాలు ఏవైనా ఉన్నాయి కూడా మీకు అనుకున్న కార్యాచరణ ముందుకు వెళ్ళదు.
అలానే మీకు ఏదైనా ముందుకు వెళ్ళట్లేదు అట్లా అనుకుంటే కనుక మీకు ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది. ఇక మనం చెప్పేటువంటి పరిహారాలు కూడా మీరు చేసుకుంటూ ఉండాలి. ఇక వీటితో పాటు కూడా మీకు కలిసి వచ్చేటువంటి కలర్ కూడా కాఫీ కలర్, ఊదా కలర్, అలానే బ్లూ కలర్ కూడా మీకు కలిసి వస్తుంది. ఈ మాసం మొత్తం కూడా మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ అయితే కనుక 7 అండ్ 5 నెంబర్ మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే మీకు కలిసి వచ్చే దిక్కు కూడా తూర్పు దిక్కు లేదా దక్షిణ దిక్కు కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. కాబట్టి అలానే ఈ రాశి వారు కనుక చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులు అవ్వచ్చు కదా, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే గుడ్డిలో మెల్లనట్టుగా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఇంకా కూడా మీకు అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించాల్సిందే. కాకపోతే ఈ పరిహారం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తే కనుక మీకు మంచి అయ్యేటటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి. కాబట్టి ఇది ఏంటంటే కనుక ఒక 3 చీరలు తీసుకోండి, అంటే శారీస్ ఒక 3 తీసుకొని 3 బ్లౌజ్ పీసులు తీసుకోవాలి. అలానే 2 రకాల ఫ్రూట్స్, యాపిల్స్ లేకపోతే బనానాసో ఇలా ఉంటాయి కదా, ఏదో ఒకటి 2 రకాల ఫ్రూట్స్ తీసుకొని దాంతోపాటు తాంబూలం పెట్టేసి, తాంబూలం అంటే 2 అరటిపళ్ళు లేదంటే 2 వక్కలు 2 ఆకులతో పెట్టాలి. ఇలా పెట్టేసి ఒక ₹56 డబ్బులు కూడా పెట్టండి, మంచిది. ₹56 డబ్బులు కూడా పెట్టేసి ఈ యొక్క మోయిన్ అనేది ఏదైతే ఉందో ఆలయాల వద్ద ఉండేటువంటి అడుక్కునేవారు ఉంటారు. కొత్త చీరలు తీసుకోవాల్సి అయితే ఆలయాల వద్ద అడుక్కునేవారు ఉంటారు. ఆ అడుక్కునేవారిలో పిల్లలకి ఇవ్వండి. పెద్దలు ఉంటారు, వారికి ఎవరున్నా ఎవరు లేకపోయినా పర్లా, ఆడవారైతే చాలు. వీరికి తీసుకెళ్ళి ఈ ఒక మొయిన్ అనేది వారికి ఇచ్చేస్తే కనుక మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అలానే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఎవరైనా ఎక్కడైనా చికాకు ఇబ్బంది పెడితే అవి కూడా పోటాపంచలేకపోతాయి. ఎవరైనా మీ పిల్లలు కానీ మీరు కానీ ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కూడా అవి కూడా మీకు సానుకూలంగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. పెళ్లి కాని వారికి ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరిలా ఉంటాయి. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకుంటే. అలానే మరొక పరిహారం, ఒక 5 లీటర్ నీళ్ళల్లో రేగి పళ్ళు కానీ రేగి పళ్ళ చూర్ణం కానీ తీసుకొని ఒక 4 స్పూన్లు రేగిపళ్ళు చూర్ణం, అలానే పిప్పలి అంటారు, అంటే మనకి రావి చెట్టు, ఈ రావి చెట్టు చూర్ణము ఒక 3 స్పూన్లు తీసుకొని మీరు ఈ కాగేటువంటి నీళ్ళలో అవి వేసి కాచుకోవాలి. ఆ నీటిలో మీరు స్నానం చేయటానికి ఉపయోగించుకోవాలి. దీని ద్వారా మీ మీద ఎవరైనా చెడు క్రియలు చేపించినా, మీ మీద ఎవరైనా నరదిష్టి నరఘోషం ఉన్నా, మీరు ఎదగకూడదు అనేటువంటి స్వభావం ఎవరికైనా ఉన్నా, లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళి తినేది అరగకపోయినా, మీకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని తెలియగానే మీకు చికాకు కోపం ఏదైనా ఉన్నా, దాంతోపాటు ఎన్నో రకాల సమస్యలు మీకు కొట్టుమిట్లాడుతుంటే కూడా కొంతమేర మీకు ఉపశమనం అయితే లభ్యపడుతుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు రెగ్యులర్గా ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం మరోటండి. ఇప్పుడు నేను చెప్పిన 2 పరిహారాలు ఏ వారం అంటే, ముందుగా చెప్పినటువంటి శారీస్ వచ్చేసి శనివారం సమయంలో చేయండి, శనివారం ఉదయం సమయంలో చేయాలి. ఇక నీటితో అనేది ఆదివారం రోజు చేస్తే మంచిది, లేదా మంగళవారం రోజు చేస్తే మంచిది. ఇకపోతే ఇప్పుడు చెప్పే పరిహారం అయితే గురువారం రోజున బుధవారం రోజున చేయండి. మీకు ఏంటి చేయాలంటే కనుక జీడి గింజలు ఒక 5, అలానే మీకు లక్ష్మీ గవ్వలం దొరుకుతాయి ఒక 5, అలానే గురిగింజలు ఏ కలర్లో ఉన్నటువంటి గురిగింజలైనా పర్వాలా ఒక 3 తీసుకోండి. ఈ 3 కూడా పసుపు కలర్ వస్త్రం, ఎల్లో కలర్ వస్త్రంలో ముడుపు కట్టండి. ఈ ముడుపు కట్టే సమయంలో ఒక ₹11 కూడా కట్టండి. ఈ ముడుపుని క్లాక్ వైజ్గా 7 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్గా 7 టైమ్స్ తల చుట్టూ తీసేసి అవి తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదలగాని చెట్లో కానీ వేయండి. దీని ద్వారా మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టి, చెడు గ్రహాల అశుభ దృష్టి, అలానే నవగ్రహాల దృష్టి, ప్రకృతి నుంచి వచ్చే దృష్టి, అలానే పితృదోషాలు ఏమైనా కూడా తొలగిపోతే బాలరిష్ట రోగాలు అంటారు, పిల్లలు నేర్పడతనము, ఎక్కువ ఏడవటం, వీళ్ళకి తీస్తే ఇంకా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలానే మీరు ఒకటి ఏంటి కనుక వెంట్రుకల తాడు అని దొరుకుతుంది. ఈ వెంట్రుకల తాడు మీకు పచారీ షాప్స్లో, తాళ షాప్లో దొరుకుతూ ఉంటుంది, పూజా సామాగ్రి షాపులో కూడా ఉంటుంది. ఈ వెంట్రుకల తాడు ఈ రాశివారు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పరిహారం. ఇది ఎప్పుడు చేయాలంటే శివరాత్రి తర్వాత వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఆ రోజున కనుక ప్రతి ఒక్కరి ఒక చిన్న పరిహారం చేసుకోండి. అదేమిటంటే వెంట్రుకల తాడు ఒక 1/2 మీటర్ తెచ్చుకోండి. ఈ 1/2 మీటర్ తెచ్చుకొని మీకు తల చుట్టూతా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలి వరకు 7 టైమ్స్, బ్యాక్ నుంచి కూడా 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఆ తాడుని మన ముందు వేసి కర్పూరం బిళ్ళలు పెట్టి కాల్చివేయండి. మనలో ఉన్నటువంటి నెగిటివిటీ, చెడు వ్యసనాలు, అలానే మనలో ఉన్నటువంటి ఏదైతే చెడు క్రియలు ఉన్నాయో అవి కూడా పటాపంచలైపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ.